రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భూములైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తంపట్నం గ్రామంలో ఆలయ అధికారులకు పురుషోత్తంపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రాములవారి భూములలో అక్రమంగా ఇల్లులు నిర్మిస్తున్నారని సమాచారం అందుకొని ఆ అక్రమ నిర్మాణాలను ఆపటానికి సిబ్బందితో వెళ్లిన ఆలయ ఈవో రమాదేవికి ఆక్రమణదారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఇక ఈ క్రమంలో ఆలయ ఈవో రమాదేవిపై ఆక్రమణదారులు దాడి చేయడంతో ఒక్కసారిగా ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయింది. ఇక వెంటనే ఈవో రమాదేవిని భద్రాచలంలోని కిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భూములైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తంపట్నం గ్రామంలో ఆలయ అధికారులకు పురుషోత్తంపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక రాములవారి భూములలో అక్రమంగా ఇల్లులు నిర్మిస్తున్నారని సమాచారం అందుకొని ఆ అక్రమ నిర్మాణాలను ఆపటానికి సిబ్బందితో వెళ్లిన ఆలయ ఈవో రమాదేవికి ఆక్రమణదారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక ఈ క్రమంలో ఆలయ ఈవో రమాదేవిపై ఆక్రమణదారులు దాడి చేయడంతో ఒక్కసారిగా ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఈవో రమాదేవిని భద్రాచలంలోని కిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయ భూములు అల్లూరు సీతారామరాజు జిల్లా పురుషోత్తంపట్నంలో 890 ఎకరాలు ఉంది. ఆ భూముల్లో గ్రామస్తులు ఇల్లు నిర్మిస్తారనే సమాచారం అందడంతో ఆలయ ఈవో రమాదేవి తన సిబ్బందితో అక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకొని అక్రమ నిర్మాణాలను తొలగించే క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. ఈ దాడిలో స్పృహ కోల్పోయిన రమాదేవిని అక్కడ నుంచి వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.